ఈ ఏడాది సెప్టెంబర్ 9 కాళోజీ జయంతి సందర్భంగా ప్రఖ్యాత సాహితీవేత్త బహుభాషా కోవిదుడు కవి రచయిత నలిమెల భాస్కర్ కు కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రదానం చేయకపోవడం శోచనీయమని మాజీ మంత్రి హరీష్ రావు తప్పుపట్టారు. దీనిపై ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. కాళోజీ జయంతి నాడు సాహితీవేత్తలకు పురస్కారం ఇచ్చి గౌరవించుకునే ఆనవాయితీని దురుద్దేశంతో విస్మరించడం దుర్మార్గమన్నారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని పీవీ మార్క్ వద్ద ఉన్న ఇందిరా విగ్రహానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గీతారెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు దానం నాగేందర్, అనిరుద్ రెడ్డి, నాయకులు విజయారెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అటు గాంధీ భవన్ లో జరిగిన ఇందిరాగాంధీ జయంతిలోనూ వారు పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీకి, దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను, బలిదానాన్ని స్మరించుకున్నారు. ఇందిరా స్ఫూర్తితో కాంగ్రెస్ శ్రేణులు దేశ ప్రగతిలో పునరంకితం కావాలన్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ స్వాతంత్రం సాధించిన తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తి రాష్ట్ర ప్రజల మొత్తానికి, దేశ ప్రజల మొత్తానికి సరిపోయేంత రీతిలో లేదు. ఈ సరిపోయేంత రీతిలోకి ఆహార ధాన్యాలు రావాలి అంటే వ్యవసాయం చేసేటువంటి వ్యక్తులు బాగా పెరగాలని కూడా కోరుకున్నారు. ఆ కోరుకున్నటువంటి క్రమంలోనే ఈ దేశంలో కొద్ది మంది చేతుల్లోనే భూమి నిక్షిప్తమై ఉంటే ఆ భూమిని వ్యవసాయం చేసి అనేక మందికి పంపిణీ చేసి పెద్ద ఎత్తున ఈ దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి నాంది పలకాలన్నటువంటి ఆలోచనతో భూ సంస్కరణలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున దేశంలో భూ పంపిణీ చేసి రైతుల్ని అనేక మందిని, కొన్ని లక్షల మందిని రైతులు చేసినటువంటి దృష్టాంతం కూడా మనందరికీ తెలిసింది. అట్లాగే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఎరువులు ఇచ్చే క్రమంలో వాటికి ఇచ్చేటువంటి సబ్సిడీలు కానీ, లేకపోతే బహుళార్థక సాధక ప్రాజెక్టులు పెట్టి పెద్ద ఎత్తున పంట పొలాలకి నీళ్లు అందించే కార్యక్రమంలో కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎప్పుడు ముందుండేవారు. సైంటిఫిక్ రీసెర్చ్ బాగా జరగాలని, దానికి కావాల్సిన బడ్జెట్ కూడా పెద్ద ఎత్తున పెంచాలని చెప్పి వ్యవసాయ రంగం మీదనే దేశ ప్రజానికం పెద్ద ఎత్తున ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాబట్టి ఆ రంగాన్ని బాగా అభివృద్ధి చేస్తే దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఆహార ధాన్యాలు దొరకటమే కాదు, ఈ దేశ ఉత్పత్తి పెరిగి ప్రపంచ దేశాలకు కూడా మనం ఎగుమతి చేసే స్థాయిలో ఎదగటానికి అవకాశం ఉంటుందన్నటువంటి ఆలోచనతో పంచవర్ష ప్రణాళికల్లో ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని కూడా అందులో ఉంచి ముందు చూపుతో నిర్ణయాలు చేయటం వల్లనే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజానికానికి ఆహార ధాన్యాలు అందించడమే కాదు, ప్రపంచానికి కూడా ఈరోజు మనం ఎగుమతి చేసుకుంటున్నాం. దానికి కారణం కేవలం ఆనాడు పాలన చేసినటువంటి ప్రధానమంత్రులే ప్రధాన కారణం తప్ప ఈరోజు పాలన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వ్యవసాయ రంగం కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు, నీటి పారుదల ప్రాజెక్టుల గురించి కానీ ఏమాత్రం ఆలోచన చేయకపోవటమే కాకుండా దానిపైన దృష్టి కూడా పెట్టట్లేదు. ఇది సత్యం. అందులో భాగంగానే మనం ఈరోజు చూస్తా ఉంటే కృష్ణా నది పైన కట్టినటువంటి నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ వివేక హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వివేక కుమార్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కేసులో అప్రూవర్ ను శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి ఎదిరించినారని సునీతపు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు విన్నవించారు. అదేవిధంగా కేసులో డాక్టర్ చైతన్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చాలని ఆయన కోరారు. ఈ క్రమంలోనే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్యరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 3కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు చలికి వణికిపోతున్నారు. హైదరాబాద్ మహానగరంలో నిన్నటి నుంచి చలి తీవ్రత ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరిగింది. శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వృద్ధులు చలికి తట్టుకోలేక సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. ఈ సీజన్లోనే తొలిసారిగా ముంచంగిపొట్టు వద్ద 9 డిగ్రీల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడేరు 12, మినుములూరులో ప్రాంతాల్లో 10 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే పాడేరు మండల పరిధిలోని వంచంగి వద్ద మేఘాల మాటున ఉన్న సూర్యుడిని తిలకించేందుకు పర్యాటకులు కొండపైకి భారీగా చేరుకుంటున్నారు.
మహిళలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలోని మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామని ప్రకటించారు. మహిళలను లక్షాధికారులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం మహిళలకు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి. ఈ దేశంలో భూ సంస్కరణ తీసుకొని వచ్చి బ్యాంకులను జాతీయకరణం చేసి రాజభరణాలు రద్దు చేసి 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి పేద బడుగు బలహీన వర్గాల ప్రజానికం కోసం పనిచేసినటువంటి భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారు పుట్టినటువంటి రోజు. వారు ప్రధానమంత్రిగా ఒక మాట చెప్పారు, ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం నిరంతరం నేను పనిచేస్తూనే ఉంటాను. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కొద్దిమంది స్వార్థపర శక్తులు, ఆటంకవాదులు నా పైన దాడి చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఒకవేళ అదే జరిగితే కూడా నా ఒంట్లో ఉన్నటువంటి ప్రతి రక్తపు బిందువు ఈ దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం, అభివృద్ధి కోసం ఉపయోగపడుతుందని చెప్పి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప ధీరోదాత్తురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అటువంటి ఇందిరాగాంధీ గారు పుట్టినటువంటి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కాళోజీ గారికి సంబంధించినటువంటి భవనాన్ని పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేసుకోవటమే కాకుండా రాష్ట్రంలో సగ జనాభా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలని, మహాలక్ష్మిలాగా పూజించాలని, ఆ పూజించడమే కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి లక్ష్యం అని చెప్పి కూడా ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాల్ని నిజం చేస్తూ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అది ఉచితంగా బస్సు రవాణా కావచ్చు, లేకపోతే దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికే వడ్డీ లేని రుణాలు ఇచ్చి రాబోయే 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన కావచ్చు. ఇవన్నీ ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా క్రాంతి పథకం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలనేటువంటి ఆలోచనతో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని కోరి కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో 60 లక్షల మంది మహిళలను వ్యాపారులుగా మార్చాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం వరంగల్లోని ఆర్ట్స్ కాలేజీ ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ తొలి సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలపై భారం పడకూడదని తమ ప్రభుత్వం భావిస్తోందని, ఇందులో భాగంగానే గ్యాస్ సిలిండర్పై రాయితీ ఇచ్చి భారం తగ్గించామని పేర్కొన్నారు. మరి గత ప్రభుత్వాలలో కనీసం ఒక్క బుగ్గ కూడా ఫ్రీగా ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. కానీ 200 యూనిట్ల కరెంటును ఈ రోజు ప్రతి గృహానికి అందించి మహిళల మీద భారం పడకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం. అందుకనే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం మార్చి 12వ తారీఖు నాడు హైదరాబాద్ లో 1,00,000 మంది మహిళలతో ఆ రోజు మనం మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బతుకమ్మ అంటే ఒక్కసారే వస్తుంది, కానీ ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులకు ఇది 2వ బతుకమ్మగా మనం జరుపుకుంటా ఉన్నాం. ఆ రోజు మహిళలందరికీ మరి ఇన్సూరెన్స్ పెడతాం, ఏదైనా ప్రమాదంలో చనిపోతే 10 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది సీఎం గారు. దాని ప్రకారంగా ఇప్పటి వరకు చనిపోయినటువంటి వారికి 35 కోట్ల రూపాయలను ఈ రోజు చెక్కుల రూపంలో ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి మా అందరికి ఉంది, మన ప్రభుత్వానికి ఉంది. ఏ ప్రపంచం అయితే, ఏ దేశం అయితే, ఏ సమాజంలో అయితే మహిళలు ప్రగతి పదంలో ఉంటారో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా, ఆ సమాజం అభివృద్ధి చెందిందనడానికి కొలమానిక మహిళా అభివృద్ధి. కాబట్టి దాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఆ రోజు వైఎస్ఆర్ గారు మహిళల్ని లక్షాధికారులను చేయాలని పావుల వడ్డీ పథకం తీసుకురావడం జరిగింది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు
కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలటువంటి లక్ష్యంతో ఇవాళ మహిళలందరికీ కూడా మరి బ్యాంక్ లింకేజీలతో పాటు ఎలాంటి వడ్డీ మీ మీద లేకుండా ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఈ రోజు మహిళలందరికీ 21,446 కోట్ల రూపాయలను బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎలాంటి రూపాయి భారం వడ్డీ భారం లేకుండా ఈ రోజు మీకు చెక్కులు అందజేయడం జరుగుతూ ఉంది. హిందూయేతర ఉద్యోగులను బదిలీ చేయడం లేదా వీఆర్ఎస్ తీసుకునే అవకాశం కల్పించాలన్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే అంశాన్ని బీజేపీ డిమాండ్ చేసి ఉందని, టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం హిందూ ధర్మ పరిరక్షణకు మేలు చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని తీసుకున్న టీటీడీ నూతన పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడును తాను అభినందిస్తున్నానన్నారు. ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సంపూర్ణంగా అవగాహన ఉంటూ హిందూ ధర్మం పట్ల గౌరవం ఉండేటువంటి హిందువుల్ని అక్కడ ఉన్నటువంటి బాధ్యతల్లో నియామకం చేయాలి అనేటువంటి ఆలోచన నిర్ణయం ఏదైతే టీటీడీ బోర్డు చేసిందో దాన్ని సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ దాన్ని స్వాగతిస్తుంది. అది మాత్రమే కాదు, 4-5 నెలల క్రితం ఆనాడు హిందూయేతరులు బోర్డులో ఉండకూడదు అనేటువంటి అంశాన్ని ప్రజల వద్దకి తీసుకుని వెళ్ళి ఒక మూవ్మెంట్ భారతీయ జనతా పార్టీ చేయటం జరిగింది. గుళ్ళ వద్దకు వెళ్ళి అక్కడ బల్లా కుర్చీ వేసుకుని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుళ్ళకు వచ్చినటువంటి భక్తుల దగ్గర నుండి సంతకాల సేకరణ చేశారు. దాని వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, ఇవాళ ఏదైతే బీఆర్ నాయుడు గారు బోర్డు నిర్ణయం చేసిందో హిందూయేతరులు ఎవరూ కూడా బోర్డులో కావచ్చు, అదేవిధంగా అక్కడ బాధ్యతల్లో ఉండకూడదు అనేటువంటి విషయం, అదే విషయాన్ని ఆనాడే భారతీయ జనతా పార్టీ ఒక సైలెంట్ మూవ్మెంట్గా తీసుకోవటం జరిగింది. దానికి అద్భుతంగా ప్రజల నుండి కూడా మాకు సానుకూలమైనటువంటి స్పందన కూడా రావడం జరిగింది. కనుక ఇవాళ చేసినటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ ఎప్పుడో ప్రారంభించినటువంటి మూవ్మెంట్ కాబట్టి దీన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. అది మాత్రమే కాకుండా అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి వారు ఎవరైతే హిందూయేతరులు ఇప్పటికే ఉన్నారో వారికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునేటువంటి అవకాశం, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి తిరిగి వెళ్ళేటువంటి అవకాశాన్ని వారు ఇచ్చినటువంటి సందర్భంలో వారిని ప్రత్యేకించి ఈ విషయం మీద కూడా అభినందిస్తున్నాను. ఇది మాత్రమే కాకుండా తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలకి ప్రతి నెల మంగళవారం వారు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అనేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నారో ఇది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే స్వామివారు అక్కడే ఉంటారు కాబట్టి అన్ని విధాలా కూడా అక్కడ స్వామివారికి అంటే కావలసినటువంటి అన్ని వస్తువులు అదేవిధంగా సామగ్రి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు సమకూరుస్తారు కాబట్టి ఆ రకమైనటువంటి అవకాశం వారికి అందించడం అనేది, తిరుపతి వాసులకు అందించడం అనేది ఇది నిజంగా ప్రతి ఒక్కరూ స్వాగతించడం మాత్రమే కాకుండా ఇది హర్షించదగ్గ విషయంగా నేను భావిస్తూ నాయుడు గారిని అదేవిధంగా టీటీడీ బోర్డుని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. సేవ్ ఎ లైఫ్. Download UBlood app. UBlood for the new blood. ఏపీ హోంమంత్రి అనితపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో హోంమంత్రిపై పోస్టులు పెట్టారని, తమ పార్టీ కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. హోంమంత్రి కులమేంటో తనకు తెలియదని, తాను బైబిల్ పట్టుకు తిరుగుతానని ఆమె చెప్పారని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టేసరికి ఆమె ఎస్సీ అయిపోయారని విమర్శించారు. ప్రభుత్వ తప్పులకు ప్రశ్నిస్తే దుర్మార్గమైన ప్రయత్నాలు చేస్తున్నారని అంబటి వ్యాఖ్యానించారు. ఓకే, ఈరోజు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మీద చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు. దానిలో ప్రధానంగా కడమ సాగునీటి ప్రాజెక్టుల మీద మాట్లాడటంతో పాటు పోలవరం గురించి సౌండ్ వస్తుంది. పోలవరం గురించి
చాలా సుదీర్ఘంగా ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఈ పోలవరం ప్రాజెక్టు ఆయన మాటల్లో చాలా అసత్యాలను, ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, చివరికి రాజశేఖర రెడ్డి గారి మీద కూడా నిందలు వేసేటటువంటి కార్యక్రమాన్ని ఆయన ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో, ఏది పోలవరం ప్రాజెక్టుని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగాయి అనేటువంటి మాట మాట్లాడారు. నేను ఒక్క మాట చాలా సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇది చాలా రోజుల క్రితం నుంచి, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ప్రాజెక్టును నిర్మించాలనేటువంటి ప్రపోజల్, ముఖ్యంగా స్వాతంత్రానికి పూర్వమే 1941లో ఈ ప్రపోజల్ వచ్చింది. అప్పటి నుంచి సాగుతానే ఉంది. అంజీ గారు వచ్చి దీన్ని 15/5/1981 ఆయన ఫౌండేషన్ వేశారు. ఊరిని రాయి మాత్రమే ఫౌండేషన్ వేశారు, దాన్ని ఏం పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్తున్నారు కదా, వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం చంద్రబాబుపై మహాకుట్ర జరిగిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ లో పొరపాట్లు జరిగినట్లు తాను ఎప్పుడూ చెప్పలేదని ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ స్పష్టం చేశారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును జైల్లో పెట్టేందుకు అప్పటి సీఎం జగన్ హస్తం ఉందని ఆయన చెప్పారన్నారు. సిఐడి, సీఎంఓ, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసులలో ఏకకాలంలో ఫైళ్లు మాయమవడానికి సీఎం జగన్ హస్తం ఉంటేనే సాధ్యమని సదరు ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి, విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అధ్యక్ష, గత రాత్రి ఏబిఎన్ బిగ్ డిబేట్ లెవెల్ వచ్చే అంశాలని ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా వచ్చాయి. అధ్యక్ష, దీంట్లో పివి రమేష్ గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను ఏనాడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో పొరపాటు జరిగింది అని చెప్పలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేదానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫైళ్లు మాయం చేశారు. ఎందుకంటే ఏకకాలంలో 3 దగ్గరలో స్కిల్ డెవలప్మెంట్ లో, సిఐడిలో, సీఎంఓలో అంతా కూడా ఫైళ్లు మాయమని, ఈ మాయం కావాలంటే సీఎం ఆఫీస్ లో ఉండే పెద్దల జోక్యం ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్పని వారు స్పష్టంగా చెప్పారు. అధ్యక్ష, మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి కుట్ర ఒక వ్యక్తి మీద జరిగిన కుట్ర కాదు. అధ్యక్ష, ఒక హై ప్రొఫైల్ వ్యక్తి మీద ఇంత పెద్ద కుట్ర జరిగితే ఇక ప్రజల మీద ఇలాంటి కుట్రలు ప్రభుత్వ ప్రోద్బలంతో జరుగుతాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రభుత్వాలు మళ్లీ భవిష్యత్తులో అవకాశం ఇస్తే ఇలాంటి కుట్రలు జరుగుతాయి. చాలా స్పష్టంగా చెప్పారు. అధ్యక్ష, చాలా స్పష్టంగా పివి రమేష్ గారు కొత్తగా ఈ రోజు చెప్తున్నారు. అధ్యక్ష, గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పివి రమేష్ గారు, అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారులు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పివి రమేష్ గారి వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబు గారి మీద కేసు రిజిస్టర్ చేశామని చెప్తున్నారు. ఇది అవాస్తవం. స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి పొరపాట్లు జరగలేదు. కొన్ని లక్షల మందికి మేళ్లు జరిగాయి. నా యొక్క స్టేట్మెంట్ ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారని అదే మాట రాత్రి కూడా చెప్పారు. అధ్యక్ష, ఒక సీనియర్ విశ్రాంత అధికారి కేసుని, వాంగ్మూలాన్ని ఫ్యాబ్రికేట్ చేశారంటే, తప్పుదారి పట్టించారంటే ఇది ఒక మహాకుట్ర. అధ్యక్ష, దీని మీద ప్రభుత్వం స్పందించాలా మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. అధ్యక్ష, నేను ఎందుకంటే సభానాయకుడు ముఖ్యమంత్రి గారి మీద గౌరవ మర్యాదలకు సంబంధించి 53 రోజులు జైల్లో దుర్మార్గంగా పెట్టిన కుట్రకు సంబంధించి స్వయంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి డీజీపీ గారికి లేఖ రాశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి దీని మీద విచారణ చేయమని డీజీపీ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు వ్యవహారం శాసనమండలిని కుదిపేసింది. ఫైళ్ల దగ్ధం వెనుక వైసీపీ పెద్దలు ఎవరున్నారనే విషయంలో శాసనమండలిలో టీడీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. 22/7/2021
2024 తెల్లవారుజామున 12 గంటల ప్రాంతంలో ఏదైతే జరిగిందో అధ్యక్ష అగ్ని ప్రమాదం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష మా నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళటం, డీజీపీ గారు అవ్వచ్చు, మా స్పెషల్ సిఎస్ గారు అవ్వచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత తేల్చేది క్లియర్ గా ఘటన జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగలేదు. ఇది కేవలం కుట్రపూరితం జరిగిందని చెప్పేసి నిర్ధారించారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష సీసీ కెమెరా అప్పుడే పనిచేయకపోవడం, దోమలు నివారించాల్సినటువంటి కాల్చే కడ్డీలన్నీ కూడా అక్కడ ఎక్కువ మోతాదులో స్టాక్ పెట్టడం, అలాగే ఏదైతే మోటార్ ఆయిల్ ఏ ఆఫీస్ లో కూడా మోటార్ ఆయిల్ పెట్టకూడదు కానీ సీనియర్ అసిస్టెంట్ కావాలని మోటార్ ఆయిల్ అక్కడ పెట్టడం, ఇవన్నిటి కూడా నిర్లక్ష్యానికి నిదర్శనం అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఏదైతే కెమికల్స్ కూడా వాడారు అని చెప్పేసి ఫైర్ ఆఫీసర్స్ అంతా కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అధ్యక్ష దాన్ని సిఐడి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఈ ఘటన జరిగిన తీరుపై ప్రాథమికంగా అంచనా ప్రకారం మాజీ ఆర్డీఓ ఎంఎస్ మురళి, పి రామచంద్రారెడ్డి అంటే పిఏ తుకారాం ఆదేశాల మేరకు గౌతమ్ తేజ్ నాయుడు ఫైలు దహనం చేశారని చెప్పేసి తేలింది అధ్యక్ష. వీరంతా మాజీ మంత్రి గారి అనుచరులుగా ఉన్నారు. అయితే ఈ నేరారోపణ ఆధారాలు సహా విచారణ సిఐడి నిరూపించాల్సి ఉంది. అయితే అధ్యక్ష ఇప్పుడు పెద్దలు అడిగినట్టుగా అధ్యక్ష మదన్పల్లిలో రీవెరిఫికేషన్ అధ్యక్ష టోటల్ ల్యాండ్స్ అధ్యక్ష 13,445 ఎకరాలు ఉంటాయి అధ్యక్ష. లా ప్రకారంగా జరిగింది 8,882 అధ్యక్ష. లా ప్రకారం కాకుండా అన్లాఫుల్ గా జరిగింది 4,563 అధ్యక్ష. అలాగే అధ్యక్ష అసైన్డ్ భూమి ఫ్రీ హోల్డ్ అయింది అధ్యక్ష, రిజిస్టర్ అయినాయి 731 అధ్యక్ష. దాంట్లో అన్లాఫుల్ గా 200 అయినాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష పెద్దలు అడిగినట్టుగా రీవెరిఫికేషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ ఫ్రమ్ మేడ్ ఫ్రీ హోల్డ్ 48,000లో 25,000 లాఫుల్ గా అయితే 23,000 అన్లాఫుల్ గా జరిగినాయి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తాను అంటే అధ్యక్ష ఈ కుట్రకి మూల కారణం ఇక్కడే ఉంది అధ్యక్ష. ఏదైతే అన్లాఫుల్ గా చేశారో అవన్నీ బయటపడతాయని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఇవన్నీ లింకులు కట్ చేయాలని చెప్పేసి సాక్ష్యాన్ని బూడిద చేశారు అధ్యక్ష. తప్పకుండా ఏదైతే బూడిద చేసినా కూడా మా కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉంది, మా అధికారులు పటిష్టంగా పనిచేస్తా ఉన్నారు, మా అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు. తప్పకుండా సాక్షులను పట్టుకుని ఆ బూడిద నుంచి కూడా బయటకు తీసుకొస్తారు అధ్యక్ష. ఏదైతే 2,443 ఫైల్స్ దగ్ధమైనాయో బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేట్ చేసుకుని అన్ని ఫైల్స్ కూడా రిట్రీవ్ A to Z అన్ని కూడా రిట్రీవ్ చేశారు అధ్యక్ష. దాంట్లో ఉన్న దోషులు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, పేరు చెప్పొద్దని, కానీ తప్పకుండా ప్రతి ఒక్క దోషుల్ని కూడా రాబోయే రోజుల్లో మా సిఐడి అరెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. ఆశా వర్కర్ సమస్యలపై కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు యూనియన్ నాయకులతో జరిగిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల జీవోలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించడం జరిగింది. ఒప్పందాలు కుదిరి 9 నెలలు కావస్తున్నా జీవోలు విడుదల కాకపోవడంతో ఆశా వర్కర్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ప్రకాశం జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కల్పన అన్నారు. ఈ మధ్య కాలంలో అనేక మంది ఆశా వర్కర్లకి రిటైర్మెంట్ చేశారని 60 నుండి 62 సంవత్సరాలకు వయసు పెంపుదల జీవో రాకపోవడంతో ఆశా వర్కర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా అందలేదని అనేక మంది ఆశా వర్కర్లు ఈ కాలంలో మరణించారని కల్పన అన్నారు. వీరికి బీమా సౌకర్యం కూడా వర్తించలేదని, ఒప్పంద జీవోలు విడుదల కాకపోవడంతో ఆశా వర్కర్స్ నానాటికి తీవ్ర మానసిక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. విడుదల చేస్తామని అప్పుడు చెప్పడం జరిగింది. కానీ 9 నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఆ జీవోలు ఇంతవరకు విడుదల చేయలేదు. అందుకని జీవోలు వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము ఈరోజు కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రికార్డులకు సంబంధించి ప్రభుత్వం చేయాల్సిన వర్క్ సంబంధించి కూడా మా చేత వర్కర్స్ చేత కొనిపించి చేయిస్తూ ఉన్నారు. అందుకని ప్రభుత్వం ఆ రోజు మేమే ఏప్రిల్లో రికార్డులు మొత్తం ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఇవ్వలేదు. ఇవ్వకపోగా రోజుకొక సర్వేల పేరుతోటి చాలా ఎన్ని రకాల సర్వేలు చేస్తే అన్ని రకాలు వీళ్ళ చేతే పుస్తకాలు కొనిపించి చేయించే పని చేస్తూ ఉన్నారు. రెండో వైపున వీళ్ళకి ఏదైతే చెప్పారో ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి వీళ్ళ వయసు పెంచుతామని చెప్పింది. ఇంతవరకు కూడా ఫిబ్రవరి నుంచి ఇప్పటికి చాలా వందలాది మంది ఆశా వర్కర్స్ రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన వాళ్ళకి 60 సంవత్సరాల నుంచి 60 చాలా మంది దీనికి అనవసరంగా కాలపరిమితి లేకుండా పోయింది. అట్లాగకుండా రిటైర్ అయిన వాళ్ళకి 60,000 ఇస్తానని చెప్పి మినిట్స్ కాపీలో చెప్పడం జరిగింది. ఈ ఒక్కరికి కూడా ఈ ఫిబ్రవరి నుంచి జరిగిన రిటైర్ అయిన వాళ్ళకి ఒక్కరికి కూడా 60,000 ఇవ్వకుండా పంపారు. అదే కాకుండా తను ఆ రోజు చెప్పింది ఏంటంటే, మేము ఆశా వర్కర్ చనిపోతే సహజ మరణం అయితే 2 లక్షలు ఇస్తామని చెప్పారు, యాక్సిడెంట్ డెత్ అయితే 6 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ అది కూడా ఎక్కడా అమలు జరగట్లా.
అంతేకాకుండా ఈరోజు వేతనాలకు సంబంధించి ఇప్పటికి 2019లో పెరిగినాయి, ఇప్పటిదాకా పెరగల. ధరలు చూస్తేనేమో రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి, వీళ్ళ వేతనాలు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి. ఈ 10,000 వేతనంతో కుటుంబాలు కావడం చాలా కష్టంగా ఉంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళు వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా టీఎల్ రూపంలో వీళ్ళకి అన్నీ కూడా వీళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని 3,000, 4,000 రూపాయలు పనిచేయాల్సి వస్తుంది. వీళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రభుత్వం ఏవైతే మాకు ఇస్తామని చెప్పిందో ఫిబ్రవరి 9వ జరిగిన చర్చలో మినిట్స్ కాపీలు ఏవైతే ఇచ్చారో అవన్నీ జీవోల రూపంలో వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరుగుతున్న ఒకవేళ ఇప్పుడు కానీ పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మేము ధర్నాలకు పిలిపిస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.